రామాలు ఏంటంటే ఇప్పుడు పాటలు పాడుకుని బెల్ట్ షాప్ 1500 రూపాయలు అకౌంట్లో ఇస్తామని చెప్పారు, అది కూడా వేయలేదు. ఈ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, ఇంతవరకు వేయలేదు. గుండం వీధి దగ్గర అక్కడ సైడ్ డ్రైన్ లేదు, ఆ సైడ్ డ్రైన్ లేకపోవడంతో అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కుటుంబాలు. స్థానిక మండల సిపిఎం కార్యదర్శి అనూర్ భాష ప్రజా సమస్యలపై అధికారులు వినతి పత్రం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి ఛార్జీలు పెంచబోమని చెప్పడమే కాకుండా నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని చెప్పడం అనేక సమస్యలతో ప్రజలను నడ్డి విరగొడుతున్నారని వాపోయారు. వల్ల విచ్చలవిడిగా ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కథా కమిషన్ మొత్తం మీరే చూడండి. అధిక ధరలు తగ్గించాలని, అలాగే కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ఎత్తేసారు, అది మళ్ళీ పునర్ప్రారంభించాలని చెప్పి, అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బీసీ కాలనీ అయితే సిమెంట్ రోడ్డు భలే ఇబ్బందిగా ఉంది మేడం. కొన్ని వేయలేదు మేడం, కొన్ని ఇప్పుడు అనసారి బీసీ కాలనీ వేస్తున్నారు. ఈ సైడ్ కూడా ఉపాధి హామీ పనులు కూడా పెట్టడం లేదు మేడం. ఉపాధి హామీ పనులు పెట్టాలని చెప్పి అది చెప్తాం మేడం, మీరు కూడా చెప్పండి ఉపాధి హామీ పనులు పెట్టాలని చెప్పి. ట్రబుల్గా ఉంది అది ఒకటి. మట్టి పోసి రోడ్డు మట్టి పోసింది. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే గ్రామాల్లో బెల్ట్ షాపులు పెడుతున్నారు మేడం, అది మరీ ఎక్కువగా అయిపోయింది. పర్మిషన్ మేడం అదే గ్రామాల్లో ఏంటంటే ఇప్పుడు పాటలు పాడుకొని బెల్ట్ షాపులు పెడుతున్నారు మేడం. దాని మీద ఎక్స్చేంజ్ వాళ్ళు కొంచెం చెప్పండి. మేము తిరిగితే 46 గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి. సరే మేడం, నిరుద్యోగ సమస్యను, గ్రామాల్లో ఉపాధి హామీ పనులను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా అనసార మండలంలో దాదాపుగా 3 రోజుల పాటు ప్రజాపౌరయాత్ర నిర్వహించాం. అన్ని గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలని గుర్తించాం. ఎక్కువ గ్రామాల్లో బెల్ట్ షాపుల సమస్య ప్రధానంగా ఉంది. ఆ బెల్ట్ షాపులను తొలగించాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు. అలాగే అధిక ధరల సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలు అని చెప్పి, సర్ఛార్జీలు అని చెప్పి ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ ఎక్స్ట్రా ఛార్జీలను ప్రభుత్వమే కట్టుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దాని పనులు సక్రమంగా పెట్టాలండి, అందరికీ ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలని చెప్పి, అలాగాలని చెప్పి కోరుకుంటున్నారు. 200 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కృష్ణపట్నం పోర్టులో ఉండేటువంటి కంటైనర్ టెర్మినల్ని రద్దు చేశారు. ఆ కంటైనర్ టెర్మినల్ అక్కడ పునఃప్రారంభించాలా, అక్కడ జిల్లాలో ఉండే 10,000 మందికి ఉపాధి కల్పించే ఆ కంటైనర్ టెర్మినల్ని ప్రారంభించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు, సూపర్ 6 పథకాన్ని అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు, ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రజా సమస్యలను కానీ పరిష్కరించకుంటే మేము ఇంకా ఉధృతంగా పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అనంతసాగరం గ్రామంలో ప్రధానంగా బీసీ కాలనీ వెళ్ళే రోడ్డు చాలా చిన్నదిగా ఉంది. అక్కడ బస్సులు పోవాలన్నా, అక్కడ 2 స్కూళ్ళు ఉన్నాయి, స్కూళ్ళ నుంచి పిల్లలు రావాలన్నా, స్కూల్ వ్యాన్లు పోవాలన్నా, అక్కడ బ్యాంకుకు ఎవరైనా ప్రజలు రావాలన్నా కూడా ఎక్కువ సమస్యలతో కూడుకుని ఉంది. నిరంతరం జన రద్దీతో ఉండేటువంటి ఆ ప్లేస్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే గుండం వీధి దగ్గర అక్కడ సైడ్ డ్రైన్ లేదు, ఆ సైడ్ డ్రైన్ లేకపోవడంతో అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కుటుంబాలు. ఏర్పాటు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామాల్లో రోడ్డు లేని ఎస్టీ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ, అలాగే ముస్లిమ్స్ ఏరియాలో మొత్తం గ్రామ పంచాయతీలు అనేక దిక్కుల సిమెంట్ రోడ్లు లేవు, ఆ సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి, అలాగే ఎస్టీ కాలనీకి సంబంధించిన వాళ్ళకి శ్మశాన సమస్య ప్రధానంగా ఉంది, వాళ్ళకి శ్మశాన సమస్యను పరిష్కరించాలని చెప్పి, ఎక్కడైనా ప్లేస్లో స్థలాన్ని కేటాయించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మంచాలపల్లిలో కూడా అక్కడ ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు, అక్కడ బురదలోనే తిరుగుతున్నారు, అక్కడ కూడా సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.